ఎల్ సెలా బుక్స్ పాడ్కాస్ట్కి స్వాగతం. ఈరోజు మనం ఆర్ఏ టోరీ రాసిన హౌ టు వర్క్ ఫర్ క్రైస్ట్ అనే ఒక పాత పుస్తకం నుండి ఎదుటి వాళ్లను ఒప్పించేలా ఎలా మాట్లాడాలి అనే దానిపై ఒక క్రమబద్ధమైన ప్లేబుక్ని లోతుగా విశ్లేషిద్దాం. సరే, అసలు విషయంలోకి వెళ్దాం. ప్రతి ఒక్క స్పీకర్కి ఎదురయ్యే అతిపెద్ద సవాల్ ఇదే కదా. కేవలం సమాచారం ఇవ్వడమే కాదు, వినేవాళ్లతో కనెక్ట్ అయ్యి వాళ్లను కదిలించే ఒక సందేశాన్ని ఎలా తయారు చెయ్యాలి. ఈరోజు మనం ఒక పవర్ఫుల్ మెసేజ్ని ఎలా బిల్డ్ చేయాలో ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో చూద్దాం. ఈ పద్ధతి అంతా కూడా చాలా స్ట్రక్చర్డ్గా ఉంటుంది. అయితే ఈ మొత్తం ప్రాసెస్లో మొదటి అడుగు ఏంతో తెలుసా? రాయడం కాదు, కనుక్కోవడం. టోరీ ఏమంటారంటే, మాట్లాడడం మొదలుపెట్టే ముందు చెప్పడానికి మన దగ్గర ఒక ఖచ్చితమైన విషయముండాలి. చూడండి, ఆయన రూల్ చాలా సింపుల్. ఇంకా చెప్పాలంటే అస్సలు రాజీపడని విషయమేంటంటే, మనం ఏం చెప్పాలనుకుంటున్నామో మనకు స్పష్టత లేకుండా మాట్లాడటం మొదలు పెట్టకూడదు. సో ఈ కోర్ మెసేజ్ని ఎలా పట్టుకోవాలి? టోరీ దీనికి ఒక 4 ప్రాక్టికల్ స్టెప్స్ చెప్తున్నారన్నమాట. ప్రార్థన చేయడం దగ్గర్నుంచి, ఎక్కడైనా ఎప్పుడైనా మనకొచ్చే మంచి ఆలోచనల్ని రాసుకోవడానికి ఒక ప్రత్యేక నోట్బుక్ పెట్టుకోవడం వరకు. ఓకే, మన దగ్గర ఇప్పుడు కోర్ మెసేజ్ ఉంది. మరి దాన్ని ఒక స్ట్రక్చర్లోకి ఎలా తీసుకురావాలి? అదే మన నెక్స్ట్ స్టెప్. టోరీ చాలా గట్టిగా చెప్పే విషయమేంటంటే, మన సొంత ఆలోచనలకి సరిపోయే ఒక టెక్స్ట్ కోసం వెతకడం అది చాలా దారుణమైన పద్ధతి అని అంటారాయన. అసలైన సందేశం ఎప్పుడు మూలం నుంచే రావాలి. మరి ఈ పాయింట్స్ ఎలా దొరుకుతాయి? దానికోసం ఆయన ఒక డిటెక్టివ్ లాంటి అప్రోచ్ని ఫాలో అవ్వమంటారు. అంటే ముందుగా టెక్స్ట్ని బాగా అనలైజ్ చేయాలి. ఆ తర్వాత వినేవాళ్లు ఏ ప్రశ్నలు అడుగుతారో ఊహించుకుని వాటికి సమాధానాలివ్వడం ద్వారా మన ప్రసంగాన్ని నిర్మించాలి. ఇక ఈ పాయింట్స్ని ఎలా అమర్చాలి అన్నది కూడా చాలా ముఖ్యం. వాటిని ఎలా పడితే అలా కాకుండా ఒకదాని తర్వాత ఒకటి వాటి పవర్ పెరుగుతూ వెళ్ళాలి. ఒక క్లైమాక్స్ లాగా అన్నమాట. చివరికి ఆడియన్స్ని ఒక యాక్షన్ వైపు నడిపించే పాయింట్ అది చివర్లో ఉండాలి. సరే, స్ట్రక్చర్ అంతా రెడీ అయిపోయింది. కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. మొదటి మాట నుంచే ఆడియన్స్ అటెన్షన్ని ఎలా పట్టుకోవాలి? టోరీ ఏమంటారంటే, ఒక స్పీచ్లో అత్యంత ముఖ్యమైనవి రెండు పార్ట్స్ అంట. ఒకటి ఇంట్రడక్షన్, 2 కంక్లూజన్. ఎందుకంటే ఇంట్రడక్షన్లో మనం వాళ్ళ అటెన్షన్ గెలుచుకుంటాం, ఇక కంక్లూజన్లో మనం కోరుకున్న రిజల్ట్స్ సాధిస్తాం. దీనికి ఆయన కొన్ని సూపర్ టెక్నిక్స్ చెప్తున్నారు. ఉదాహరణకి, ఆ టెక్స్ట్ వెనుకున్న సందర్భాన్ని కళ్లకు కట్టినట్టు వివరించడం, లేదా రీసెంట్గా జరిగిన ఏదైనా న్యూస్ స్టోరీని రిఫర్ చేయడం. మన దగ్గరున్న బెస్ట్ స్టోరీస్లో ఒకటి చెప్పి స్టార్ట్ చేయడం కూడా ఒక మంచి ఐడియా. లేదా టక్కున షాకిచ్చేలా, ఆలోచింపజేసేలా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం. అప్పుడు ఆ తర్వాత ఏం జరగబోతోందా అని వాళ్లే ఎదురుచూస్తారు. ఓకే, అటెన్షన్ అయితే గ్రాప్ చేశాం, కానీ చెప్పిన విషయం వాళ్ల మనసుల్లో అలా నిలిచిపోవాలంటే ఏం చేయాలి? అక్కడే మనకు ఇలస్ట్రేషన్స్ అంటే ఉదాహరణలు ఉపయోగపడతాయి. టోరీ ప్రకారం ఈ ఉదాహరణలనేవి కేవలం డెకరేషన్ కోసం కాదు, అవి కొన్ని పనుల కోసం వాడే టూల్స్ అన్నమాట. అవేంటంటే, ఒక నిజాన్ని స్పష్టంగా అర్థమయ్యేలా చేయడం, దాన్ని వాళ్ల మనసుల్లో బలంగా నాటడం, ఇంకా అది ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయడం. ఇది మనల్ని ఆయన చెప్పిన ఒక చాలా పవర్ఫుల్ ఎనాలజీ దగ్గరికి తీసుకొస్తుంది. అసలు స్పీచ్ యొక్క అంతిమ లక్ష్యమేంటి? ఒక పర్ఫెక్ట్ స్పీచ్ ఇవ్వడమా? కాదు, మనుషులను పట్టే జాలర్లలా ప్రభావవంతంగా ఉండడం. చూడండి, ఈ ఉదాహరణ ఆయన పాయింటుని ఎంత అద్భుతంగా వివరిస్తుందో. ఒక సైంటిఫిక్ యాంగ్లర్ ఉన్నాడు. అతని దగ్గర చాలా ఖరీదైన, తేలికైన ఫిషింగ్ రాడ్ ఉంది. కాని ఒక్క చేప కూడా దొరకలేదు. అదే టైంలో ఒక చిన్న పిల్లాడు అప్పుడే కోసిన ఒక కర్రతో వచ్చి టక్కన ఒక చేపను పట్టేశాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరు బెటర్ ఫిషర్? ఆ పిల్లాడే కదా. అలాగే ఒక స్పీకర్ ఎంత గొప్పగా మాట్లాడినా చివరకు ఫలితం లేకపోతే ఆ స్పీచ్ ఫెయిల్ అయినట్టే. సో ఫోకస్ అంతా ఎలిగెన్స్ మీద కాదు, రిజల్ట్స్ మీదుండాలి. ఇదంతా మనల్ని ఒక చివరి కీలకమైన ప్రశ్నకు తీసుకువస్తుంది. ఇంత కష్టపడి ఈ స్ట్రక్చర్ అంతా ఫాలో అవ్వడం వెనుక ఉన్న అసలు లక్ష్యమేంటి? టోరీ ఇచ్చే సలహా ఏంటంటే, స్పీకర్లు లాయర్ల దగ్గర్నుంచి నేర్చుకోవాలి. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్లాగా పర్ఫెక్ట్ స్పీచ్ ఇవ్వాలని ఆలోచించకూడదు. కోర్టులో కేసు గెలవాలని చూసే లాయర్లా ఆలోచించాలి. అంటే అంతిమ లక్ష్యం ఒక ఖచ్చితమైన ఫలితాన్ని సాధించడమే.
ఇప్పుడు చూడండి, ఆయన ఇక్కడ ఎంత పవర్ఫుల్ కంపారిజన్ చేస్తున్నారో. ఒక స్పీచ్ చూడ్డానికి చాలా అందంగా ఉండొచ్చు, ఒక ఆర్ట్ పీస్ లాగా, కానీ దానివల్ల ఏ ప్రయోజనం లేకపోతే అది కేవలం ఒక అందమైన మోసం. కాని నిజమైన స్పీచ్ అంటే ఏంటి? అది ఎవరినైనా ఒక నిర్ణయం తీసుకునేలా చేసేది, వాళ్లను ముందుకు నడిపించేది. సింపుల్గా చెప్పాలంటే, ఏదైతే వర్క్ అవుతుందో అదే నిజమైన స్పీచ్. ఆశ్చర్యంగా ఉంది కదూ! ఒక మెసేజ్ని పవర్ఫుల్గా ఎలా డెలివర్ చేయాలో చెప్పే ఎంత సిస్టమాటిక్ పద్ధతిని 100 సంవత్సరాలకు పైగా క్రితమే రాశారంటే. ఇదంతా మనల్ని ఒక చివరి ఆలోచన దగ్గర వదిలేస్తుంది. ప్రతిక్షణం కమ్యూనికేషన్తో నిండిపోయిన ఈ రోజుల్లో ఒక స్ట్రక్చర్, ఒక పర్పస్, ఒక నిర్దిష్ట ఫలితం కోసం ఇంతలా దృష్టి పెట్టడం నుండి ఇప్పటి మన కమ్యూనికేటర్స్ నేర్చుకోవాల్సిందేమైనా ఉందా? ఆలోచించండి. ఈరోజు ఈ విశ్లేషణ వినందుకు ధన్యవాదాలు. ఈ పుస్తకం వీలైతే తప్పకుండా సంపాదించి చదవండి, దేవుని దీవెనలు పొందండి. మరిన్ని ఇలాంటి విశ్లేషణల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.